నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారతీయులు కొంటున్న బంగారం స్వచ్ఛమైందా లేక కాకి బంగారమా? భారతీయ ప్రమాణాల సంస్థ ఇస్తున్న గుర్తింపు ఎంతవరకు నమ్మొచ్చు? చుక్కలు చూపిస్తున్న పసిడి పరుగు చూస్తున్న నేపథ్యంతోనే ఇలాంటి మాట వింటే గుండె గుతక్కుమనక మానదు. వేలుపోసి కొంటున్న బంగారం మేలి రకానికి చెందినదా కాదా అన్న అనుమానం మొదలైతే కంటి మీద కునికే కరవవుతుంది. కానీ తప్పదు. అదే నిజమంటోంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. నల్ల బంగారం లెక్కలతో యూపీఏకి ఊపిరాడకుండా చేసిన అదే కాగ్ ఇప్పుడు అసలు బంగారంపై దృష్టి సారించింది. భారతీయ ప్రమాణాల సంస్థ ఇస్తున్న హాల్ మార్క్ గుర్తింపుపైనే అంతులేని సందేహాలు వ్యక్తం చేసింది. బంగారం కొట్టు దుకాణం గుమ్మం ఎక్కే ముందు దిగే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేసింది. కొనేటప్పుడు హాల్ మార్కుని చూసి మరీ కొనండి. పలు పసిడి ఆభరణాల ప్రకటనల్లో తరచూ వినిపించే మాట ఇది. భారతీయ ప్రమాణాల సంస్థ జారీ చేసే ఆ హాల్ మార్క్ ముద్ర ఉంటే చాలు, అదే పెద్ద సర్టిఫికేట్. కళ్ళు మూసుకొని కొనేసి ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చు. ఇప్పుడా పరిస్థితి లేదు. హాల్మార్క్ ముద్రని కళ్లు మూసుకొని నమ్మడానికి అంతకంటే ఆస్కారం లేదు. ఈ సందేహాన్ని వ్యక్తం చేసింది ఎవరో కాదు, సాక్షాత్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్. బంగారు ధరలు ఆకాశంలోకి దూసుకుపోతున్న తరుణంలో కాగ్ వ్యక్తం చేసిన అనుమానాలు కొనుగోలుదారులకు ఎంత మాత్రం మింగుడుపడని పరిణామమే. నగల దుకాణాల్లో హాల్మార్క్ బంగారం అంటూ BIS ముద్ర వేసి ఇస్తున్న పుత్తడిపై కూడా చాలా అనుమానాల్ని కాగ్ బహిర్గతం చేసింది. భారతీయులు స్వతహాగానే బంగారు ప్రియులని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి. పురాణకాలం నుంచి మనవారికి కనకం అంటే మోజే. దేశంలోని ప్రతి ఇంట్లోనూ పిసరంతైనా బంగారం కలిగి ఉంటున్నారు. సగటు భారతీయుడి ఇంట్లో 10 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఏదో ఓ రూపంలో కొలువు తీరుతోంది. దీనిలో ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మన దేశంలో ఇప్పటికే పోగుపడిన బంగారం దాదాపు 30,000 టన్నులు. మన దేశ ప్రజలు రిజర్వ్ బ్యాంక్ వద్ద కలిపితే ఉన్న మొత్తం బంగారం 35,560 టన్నులు. దానిలో జనాల వద్ద ఉన్నది 30,000 టన్నులు. RBIలో 560 టన్నులు. పెళ్లిళ్ళు పేరంటాళ్ళొస్తే మొత్తం కథంతా బంగారం చుట్టూనే నడుస్తుంది. పుత్తడి ధర అంబరాన్ని అంటుతున్నా కొనుగోళ్లపై ఆసక్తి ఏమాత్రం మనవాళ్లు తగ్గించుకోరు. పసిడి పరుగు 31,000 దాటినా చెక్కుచెదరని డిమాండే దానికి నిదర్శనం. ఇంత భారీ స్థాయిలో వినియోగమవుతున్నా దాని స్వచ్ఛత ఎంత అన్న దానిపై ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. హాల్మార్క్, BIS స్వచ్ఛతకు మా బంగారం మారుపేరంటూ నగలు, ఆభరణాల దుకాణాలు వినియోగదారుల్ని ఊదరగొడుతున్నాయి. అసలు వీటికి హాల్మార్క్ ఇస్తున్న సంస్థ భారతీయ ప్రమాణాల బ్యూరోకే పుత్తడి స్వచ్ఛతను నిర్ధారించే శక్తి లేదని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక నిగ్గు తేల్చింది. అసలు అతివలు కొంటున్న బంగారాల్లో దాదాపు 90% ప్రమాణాలు లేనిదేనని కాగ్ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.
ఏటా మన దేశానికి 800 టన్నుల బంగారం దిగుమతవుతోంది. ఇందులోని 640 టన్నుల వరకు నగలు, ఆభరణాల తయారీకి వినియోగిస్తున్నారు. మిగిలినదంతా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వెళుతోంది. ప్రస్తుతం తయారవుతున్న ఆభరణాల్లో 14% మాత్రమే నాణ్యత లేనిదిగా భారతీయ ప్రమాణాల బ్యూరో అనుమానిస్తూ వస్తోంది. అయితే దీనికో శాస్త్రీయ గణన విధానం లేకపోవడంతో దీనిపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖలు దేశవ్యాప్తంగా 16 పట్టణాల్లో నిర్వహించిన సర్వేలో 90% బంగారు ఆభరణాలు నాణ్యతా ప్రమాణాలు లేనివని తేల్చాయి. ఈ మేరకు ప్రతి నగపైన హాల్మార్క్ తప్పనిసరిగా వేసేందుకు ఓ చట్టాన్ని తీసుకురావాలని BIS ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రయత్నాలను ఇంతవరకు వాస్తవ రూపంలోకి తీసుకురాలేకపోయింది భారతీయ ప్రమాణాల బ్యూరో. హాల్మార్క్ వేసేందుకు ఏర్పాటు చేసే కేంద్రాలను BIS తనిఖీ చేయాల్సి ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ తీరు అనుమానాలకు, వివాదాలకు తావు ఇస్తోంది. ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రకారం BISలో ఎన్నో లోపాలు, వారి లోపభూయిష్టమైన పనితీరు వల్ల వేలు, లక్షలు పెడుతున్న వినియోగదారులు నకిలీల బారిన పడుతున్నారని కాగ్ ఆక్షేపించింది. భారత స్వర్ణకారులు, స్వర్ణాభరణాల దుకాణాల్లో దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో BIS దారుణంగా విఫలమైందని తెలిపింది. హాల్మార్క్ తప్పనిసరి చేయకపోవడం వల్లే ఇన్ని అనర్థాలకు కారణమని పేర్కొంది. బంగారు నాణ్యత, ప్రమాణాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. కాగ్ ఈ మధ్య నివేదిక ఇచ్చింది, కంపల్సరీ హాల్ మార్కింగ్ చేయాలి. ఇండియాలో ప్రతి జ్యువెలర్ ప్రొడ్యూస్ చేసే ప్రతి ఐటమ్ మీద కూడా హాల్ మార్కింగ్ అనేది ఉండాలి అనేది వాళ్ళ నివేదికలో పొందుపరిచారండి. ఇట్ ఈస్ ఏ గుడ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈరోజు ప్యూరిటీ ఎంత ఉంది అనేది జ్యువెలర్ ప్రొడ్యూస్ చేసింది అవ్వచ్చు, లేదా ఒక కంసాలి తయారు చేసి ఇచ్చే ఒక బంగారం అవ్వచ్చు, ఆ క్వాలిటీ, ఆ ప్యూరిటీ ఎంత అనేది ఈరోజు కొద్దిగా చెప్పడం కష్టంగా ఉంది. సో ఈ హాల్ మార్కింగ్ మూలాన ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో బంగారంలో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది. కొద్దిగా కాస్ట్ కొద్దిగా పెరిగినా కానీ ఇన్వెస్టర్కి ఏంటంటే 100% ప్యూరిటీ ఉన్న బంగారము వాళ్ళకి లభ్యమవుతుంది. సో ఇది చాలా వెల్కమ్ అవ్వండి. ఇది మేము తప్పకుండా దీన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం హాల్ మార్కింగ్ చేసేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చినా సరైన తనిఖీలు లేకపోవడంతో ప్రస్తుతం ఆ మార్కు ఉన్న నగల్ని సందేహించాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా 596 హాల్ మార్కింగ్ కేంద్రాలున్నట్లుగా BIS వద్ద లెక్కలున్నాయి. ప్రస్తుతం ఎన్ని సక్రమంగా నడుస్తున్నాయన్న లెక్కలు కూడా భారతీయ ప్రమాణాల బ్యూరో వద్ద లేవని కాగ్ స్పష్టం చేసింది. మరోవైపు నగలు, ఆభరణాల దుకాణాల్లోనూ BIS తనిఖీలు చేయకపోవడం వల్లే దేశంలో 90% నాణ్యత లేని బంగారు నగలు విక్రయాలు జరుగుతున్నాయని కాగ్ తేల్చి చెప్పింది. మరోవైపు కొన్ని సంప్రదాయ దుకాణాలు భారతీయ ప్రమాణాల బ్యూరోపై నమ్మకం లేకపోవడంతో కొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి నాణ్యతా ప్రమాణ మార్కింగ్ ను వేయిస్తున్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అతివలకు కనకపు మెరుపుల వెనుక సందేహాలున్నాయని కాగ్ స్పష్టం చేస్తోంది. రెండు 2010-11 ఆర్థిక సంవత్సరంలో 1500 హాల్ మార్క్ లైసెన్సులు జారీ చేయాలని BIS కు లక్ష్యం నిర్దేశించారు. BIS మాత్రం 1297 లైసెన్సులను మాత్రమే మంజూరు చేసింది. తనిఖీల్లోనూ అదే వైఫల్యం. 2010-11లో 789 తనిఖీలు చేయాలని ఆదేశాలున్నా 412 జ్యువెలర్స్ లో మాత్రమే అవి జరిగాయి. వాటిల్లోనూ లైసెన్స్ పత్రాలు సరిగ్గా లేకపోవడం, నగదు రసీదులపై హాల్ మార్కింగ్ వివరాలు పేర్కొనకపోవడం వంటి లోపాలు గుర్తించింది కాగ్. ప్రస్తుతం బంగారంతో పాటు సిమెంట్, మినరల్ వాటర్, పాల ఉత్పత్తులు ఇలా మొత్తం 77 రకాల ఉత్పత్తులపై హాల్మార్క్ ముద్ర వేస్తున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ నిబంధనల మేరకు ఉంటేనే ఆ హోదా ఇస్తారు. ఆ నేపథ్యంలోనే ఇకనైనా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ ప్రమాణాల సంస్థ హాల్మార్క్ ను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కాగ్ హితబోధ చేసింది. బంగారంపై హాల్మార్క్ ను తప్పనిసరి చేసేందుకు అవసరమైతే BIS చట్టాన్ని సవరించి అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనే చర్యలు ప్రారంభించింది. ఈ జనవరిలో BIS సవరణ ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బంగారాన్ని చట్టబద్ధంగా దాని పరిధిలోకి తీసుకువచ్చే మార్గాన్ని సుగమం చేసింది.
అయితే అదింకా పార్లమెంటు ముందుకు రావాల్సి ఉంది. దీన్ని ఆచరించడానికి వ్యాపారస్తులకు ఎలాంటి అభ్యంతరం లేదండి. కానీ అది మ్యాండేటరీ చేసే ముందు అసలు ఏం వసతులు కావాలి, దాని గురించి ఏం కల్పించాలనే సంగతి ఆలోచిస్తే ఇది కొనుగోలుదారికి ప్రయోజనకారిగా ఉంటుంది, అమ్మకం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నాణ్యత అనేది ఇచ్చిన తర్వాత వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అయితే ఇప్పుడున్న ఇబ్బందుల ప్రకారం ఏంటంటే హాల్ మార్కింగ్ సొమ్మును ల్యాబ్ గ్రూప్ అంటే ల్యాబొరేటరీకి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ల్యాబొరేటరీ ఎక్కడో దూరంలో ఉండడం మూలన, సరైనటువంటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ లేకపోవడం మూలన బంగారం ఇప్పుడు వ్యాపార పరిమాణంగా చూస్తే విలువ పెరిగిన తర్వాత దాన్ని ట్రాన్సిట్లో తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బంగారం నగల్ని తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకురావాలన్నప్పుడు ఇటువంటి ల్యాబ్స్ అనేది విరివిగా కల్పిస్తే వ్యాపారస్తులు ఎట్లా సర్టన్గా ముందుకు వస్తారంటే జ్యువెలరీని హాల్ మార్కింగ్ చేసి నాణ్యతను తప్పకుండా ఇస్తారు. ఆ బిల్లులు ఏనాటికి ఆమోదం పొందాలి? బంగారు వినియోగదారుల హక్కులకు రక్షణ ఎప్పుడు రావాలి? అంతవరకు జరిగే కొనుగోళ్లకు నాణ్యతపై బాధ్యత ఎవరిది? ఈ విషయంలో మాత్రం వినియోగదారులు ఎవరికి వారు జాగ్రత్త వహించి నగను 1కి 2 సార్లు పరీక్ష చేసుకున్నాకే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.